స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ముంతా తుఫాన్ ఎఫెక్ట్తో అలాగే కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరం అయితే అల్లకల్లోలంగా మారింది. అలాగే కాకినాడ సముద్ర తీర ప్రాంతాన్ని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు అయితే ఇప్పుడంతా కూడా ఆ మత్స్యకారులతో కూడా మాట్లాడి సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాలంటూ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఎలా ఉంది తుఫాన్ ప్రభావం? ఎలా ఉంటుంది అనేది ఇంకా ప్రకృతి కాబట్టి ఇంకా తెలియదు. బట్ చాలా పెద్ద తుఫానే వస్తుందని చెప్పి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఆ చెప్పడం మేరకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులతో, అధికారులతో, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారితో కలిపి ఒక టెలికాన్ఫరెన్స్ అలాగే ఫోన్ కాల్స్ కూడా చేయడం జరిగింది. సో దాన్ని ఎలా ఎదుర్కొంటాము అనే దాని మీద ఒక 50 టీమ్స్తో కూడిన ఎన్డీఆర్ఎఫ్ కానివ్వండి, అలాగే ఎస్డీఆర్ఎఫ్ కానివ్వండి, అలాగే దాన్ని లీడ్ చేసి ఇక్కడ ప్రసన్న కుమార్ గారు కూడా ఇక్కడ పర్యవేక్షించడానికి ఇక్కడికి వచ్చారు. సో దీంతోపాటు ఒక 140 మంది ఒక గజ ఈతగాళ్ళని, 40 బోట్స్ని, 23 108స్ని, అలాగే 34 to 35 104 వెహికల్స్ని అన్నింటినీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. క్రెయిన్స్ కానివ్వండి, టిప్పర్స్ కానివ్వండి, అలా వాట్ ఎవర్ ద రిక్వైర్డ్ మెషినరీ ఏదైతే ఉందో అవన్నిటిని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. దాంతోపాటు 150 గర్భిణీ స్త్రీల్ని ఆల్రెడీ హాస్పిటల్స్కి తరలించడం, హాస్పిటల్స్లో ఏమన్నా పవర్ కొరత అయితే జనరేటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 800 రిలీఫ్ క్యాంప్స్, రీషెల్టర్స్ని కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్స్ అలాగే ఆఫీసెస్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే హాల్స్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ ప్రతి ఒక్క రిలీఫ్ సెంటర్లోని ఒక పోలీస్ని డిప్లాయ్ చేయడం, వాళ్ళకి భోజన సౌకర్యం అలాగే మొబైల్ రీఛార్జ్ చేసుకునే విధంగా కూడా పవర్ సప్లైని కూడా అందించే విధంగా మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. జిల్లా మొత్తం మీద ఎక్కడ పవర్స్ కట్ అయినా సరే, పవర్కి ఏమైనా ఇబ్బంది అయినా సరే ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు ఇమీడియట్ తక్షణం దాని మీద చర్య తీసుకునేటట్టు 1000 మందిని ఎలక్ట్రీషియన్స్ని ఈ తుఫాను ఎక్కడైతే లేదో అక్కడి నుంచి, రాయలసీమ నుంచి అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి జిల్లాలో డిప్లాయ్ చేయడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, మా ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు అందరం కూడా, సెంట్రల్ గవర్నమెంట్ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మొత్తం అందరం కూడా దీని మీద ప్రజాప్రతినిధులు అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దీనికి కాకుండా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఒక 100 మంది వాలంటీర్స్ వాళ్ళ ఫోన్ నెంబర్స్తో పాటు 24/7 కాల్ సెంటర్ లాగా ఏర్పాటు చేసుకున్నాం. ఎంపీ కార్యాలయంలో ఉంటారు, ఇక్కడ పిఠాపురంలోని కూడా ఉంటారు. జనసేన నాయకులు, మా జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు గారు, పెండెం దొరబాబు గారు మొత్తం అందరం కూడా కలిసి అధికార బృందంతో పాటు వాళ్ళ ఇచ్చిన 24/7 కాల్ సెంటర్స్తో పాటు ఆల్రెడీ ఏమైనా వస్తే ఏర్పాటు చేసిన మెడిసిన్స్తో పాటు జన సైనికులు ఎప్పుడూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి మేరకు ఏ ఆపదలో ఉన్నా వచ్చే కాపాడే తత్వం ఉన్నవాళ్ళు సెపరేట్గా ఒక 100 మెంబర్స్ దీనికోసం డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళ ఫోన్ నెంబర్స్ అందరినీ కూడా సోషల్ మీడియాలో ఇవ్వడం జరిగింది. ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే ఈ తుఫాన్ నుంచి మెయిన్ టార్గెట్ అలా ఏంటంటే ప్రాణహాని కలగకుండా టార్గెట్ హ్యూమన్ లాస్ని జీరో చేసి ప్రాపర్టీ డ్యామేజ్ని మినిమైజ్ చేసే విధంగా మాత్రం ఎదుర్కొనడానికి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. సో లెట్ us hope for the best and we are all together and assure the people of Kakinada definitely మేమందరం కూడా చాలా రెడీగా ఉన్నాం. సో అందరినీ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా, అధికార బృందం ఇచ్చిన ప్రతి ఒక్క దీన్ని పాటించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. వాతావరణ శాఖ ప్రకారం 28, 29, 30 మార్నింగ్ వరకు కూడా ఉండొచ్చు అంటున్నారు. సో అది క్రాస్ అవుతుందా లేదా అనేది కూడా ఇంకా సరిగ్గా తెలియదు. సో లెట్ us wait and see. అంటే పిఠాపురం నియోజకవర్గం ఒక పక్కన ఏలేరు, మరో పక్కన తుఫాను భయపెడుతున్నటువంటి పరిస్థితి. ఏలేరు కోసం ప్రత్యేక చర్యలు ఏ విధంగా చేపట్టారు? అంటే ఏలేరు వచ్చేసి 24 TMC కెపాసిటీ ఉండగా 21 దాటిన ప్రతిసారి కూడా అది చూసుకుని వదిలే విధంగా, వాటర్ని వదిలే విధంగా ప్లాన్ చేశారు. సో దాని మీద ఇరిగేషన్ సెపరేట్ టీం దాన్ని వాచ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ పెరిగే కొద్దీ దాన్ని 21లో మెయింటైన్ చేసేలాగా మాత్రం వాటర్ని విడుదల చేస్తూ ఉంటాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అన్నీ కూడా ఇక్కడికైతే చేరుకుని మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అలాగే ఇక్కడికైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మొత్తం సముద్ర తీర ప్రాంతంలో నుండి వాళ్ళందరూ మత్స్యకారులందరూ కూడా బయటకైతే తరలించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ఎవరైనా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళనైతే సురక్షితంగా తరలించేందుకు అలాగే మొత్తం అందరికి కూడా అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ యొక్క తీర ప్రాంతంలో కనబడుతుందని చెప్పాలి. అలాగే మొత్తం ఇప్పుడైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్
ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఈ యొక్క తీర ప్రాంతంలో నుండి మత్స్యకారులను అయితే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో పాటు అలాగే కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కూడా కలిసి ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.